హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చి అబౌట్ ద కార్ యాక్సిడెంట్స్ ఇన్ఫర్మేషన్. నేను ఎందుకు నవ్వుతున్నా అంటే కొంతమంది నాకు చెప్పారనమాట, నా వీడియోస్లో నేను చాలా సీరియస్గా ఉంటున్నా, నవ్వట్లేదని. సో కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నా కూడా ట్రై చేస్తాను అవ్వడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నార్మల్గా ఎప్పుడన్నా కార్ యాక్సిడెంట్ అది ఇది అయితే మనం ఏంటంటే, ఎస్పెషల్లీ మనం తప్పులో ఉంటే మనం ఏమైపోతాం అంటే లైక్ ఇంకా హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. అంటే గుద్దింది నేనే కాబట్టి నాదే తప్పు, నేనేం చేయలేను అన్న లాగా ఆలోచిస్తాం. బట్ దట్స్ రాంగ్. అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఆన్ గోయింగ్ ట్రాఫిక్ ఇట్లా వస్తుంది అటు సైడ్ నుండి. మనం రైట్ సైడ్లో ఉన్నాం, వాడు లెఫ్ట్ సైడ్ అటు సైడ్ నుండి వచ్చే ట్రాఫిక్లో వస్తున్నాడు. సో మనం ఈ రైట్ సైడ్ నుండి మధ్యలో పాసింగ్ లేన్ ఉంది. ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆన్ గోయింగ్ ట్రాఫిక్స్కి మధ్యలో పాసింగ్ లేన్ ఉంది. నువ్వు పాసింగ్ లేన్లోకి వచ్చి నువ్వు లెఫ్ట్ సైడ్ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి. అటు సైడ్ ఆన్ గోయింగ్ ట్రాఫిక్ని తట్టుకొని అవతలకి వెళ్ళాలి కాంప్లెక్స్లోకి. సో అదొకటే ఎంట్రన్స్ ఆ కాంప్లెక్స్కి వెళ్ళడానికి అనుకుందాం. సో ఇప్పుడు అవతలకి వెళ్ళి వస్తున్నాడు, ఆగాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి ఎవడైతే లెఫ్ట్లోకి తీసుకుంటుండో వీడు చూసుకోవాలి. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వీడు లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవడానికి ఇట్లా వచ్చిండు, అక్కడ ఏం కారు లేనప్పుడే వచ్చిండు అనుకుందాం. బట్ అక్కడ నుండి ఒక కారు అనుకోకుండా ఫుల్ స్పీడ్లో వచ్చింది, వచ్చి గుద్ది పడేసింది అనుకుందాం. సో ప్రైమరీ ఫాల్ట్ ఏముందంటే, మధ్యలో ఎవడైతే వస్తాడో ఆన్ గోయింగ్ ట్రాఫిక్కి వాడిదే తప్పు. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఏంటంటే, కాంట్రిబ్యూటరీ లా అని ఒకటి ఉంటుంది. అమెరికాలో 5 స్టేట్స్లలో ఉంది ఇది కాంట్రిబ్యూటరీ లా. అండ్ ఈ లా ఉన్న స్టేట్లో యూ క్యాన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఈవెన్ దో యు ఆర్ ఎట్ ఫాల్ట్, ఈవెన్ దో యు ఆర్ ద ప్రైమరీ ఫాల్ట్ ఎట్ యాక్సిడెంట్, యూ క్యాన్ స్టిల్ ఫైట్. ఎట్లా అంటే, మనం పోలీసోడు వచ్చి పోలీస్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు మీ దగ్గర డాష్ క్యామ్ ఉండాలా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఇన్స్టాల్ డాష్ క్యామ్. ప్రతి చోటు కెమెరాలు ఉండవు కాబట్టి గుడ్ టు హ్యావ్ వన్. ఆ వీడియోలో ఒకవేళ మనం పోలీసు చూపించి, ఇదిగో వీడు ఇంత ఫాస్ట్గా వస్తున్నాడు, ఐ అగ్రీ దట్ ఐ షుడెంట్ గో ఇన్ బిట్వీన్ ఆన్ గోయింగ్ ట్రాఫిక్. కాకపోతే అవతలోడు ఒకవేళ స్పీడ్ లిమిట్ తగ్గట్టు నడుపుంటే వాడు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉండేది బ్రేక్ కొట్టి అని మనం అట్లా పోలీస్ రిపోర్ట్లో రాపిస్తే, వాడు స్పీడ్ పోతుందని ఆ వీడియో చూపించి, ఏమవుతుందంటే ఈ కాంట్రిబ్యూటరీ లా ఏంటంటే బేసికల్గా 10% వాడు ఫాల్ట్లో ఉన్నా, 90% మనం ఫాల్ట్ ఉండి 10% వాడు ఫాల్ట్లో ఉన్నా కూడా యువర్ ఇన్సూరెన్స్ క్యాన్ డినై దేర్ క్లెయిమ్ సేయింగ్ దట్ యూ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు ద యాక్సిడెంట్. కాకపోతే ఇది జరగాలి అంటే మనం స్మార్ట్గా పోలీస్ వాడితో రాపియాలి, చూపించి వాడు స్పీడ్ పోతున్నాయి, ఓకే, ఇవన్నీ ఉండాలి. సో పోలీస్ రిపోర్ట్లో లేకపోతే ఇన్సూరెన్స్ ఫైట్ చేయడం కూడా కష్టమవుతుంది. ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్ ఇన్ ద పోలీస్ రిపోర్ట్, సో ఇట్ మేక్స్ ఈజీ ఇన్సూరెన్స్ టు ఫైట్ విత్ దెమ్. ఓకే. సో అదనమాట గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. అండ్ ఇట్లాంటివి ఇంకా కొన్ని టిప్స్ తీసుకొస్తాను. ఇది నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్నట్టు వీడియోస్ చేస్తున్నా. సో డోంట్ గెట్ ప్యానిక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎట్ ఫాల్ట్. చెక్ కాంట్రిబ్యూటరీ లా ఇన్ యువర్ స్టేట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.